హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని నమ్ముతున్నారంటే వీళ్ళు ఏం చదవలేదు చెప్పండి. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారన్నదే బాగా చదువుకున్న వాళ్ళు కూడా 2 అరటిపళ్ళు కొనుక్కుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి. బైబిల్ చదవరు. యాపిల్ 7 సార్లు కొరకాలని హైదరాబాద్లో ఉన్నాయని చెప్తే 7 సార్లు కాదు, ఇంకో 2 సార్లు ఎక్కువ కొరుకుతావు అన్నారట. ఆయన అన్నాడట, కొరికేసి ఇక్కడే పడేకు, మిగిలిన మొక్క మీ యజమాని దగ్గర పట్టుకెళ్ళి ఆయన తినమని చెప్పంటే బ్యాగ్లో దాచుకుని పట్టుకెళ్ళి ఆయన తినిపించారట. అని అడుగుతున్నాను, అరే ఇలాంటి వాళ్ళు ఎవరు ఇలాంటివి నమ్మేదంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. వీళ్ళకి చదువు ఉంది కానీ ఏ చదువులే చెప్పండి. ఒకవేళ చదివినా ఎలా చదవట్లేదు చెప్పండి. ఉపదేశం ఏంటో తెలియదు చెప్పండి. దేవుడు ఏ విషయాలు ఖండిస్తున్నాడో తెలియదు. నెక్స్ట్ తప్పుని ఎలా దిద్దుతున్నాడో అర్థం చేసుకోలేడు. ఎలా ట్రైన్ చేయబడాలో అర్థం అవుతుంది. ఒక రోజుకి మనం దైవజనుడు అంత ఎత్తుకు ఎదగాలన్న ఒక అనుభవంలోనికి రావడం. ఎవడే చెబితే అది నమ్మ